తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో దాదాపు 4 నెలలుగా తిహార్ జైల్లోనే ఉన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మార్చి 26న కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌజ్ అవెన్యూ కోర్టు. అప్పటి నుంచి 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. ఈడీ కేసులో తిహార్ జైల్లో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో జైల్లో పుస్తకాలు చదువుతూ గడుపుతున్నారు కవిత. ఇప్పుడు ఆమె అస్వస్థత గురి కావడంతో ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత దాదాపుగా 4 నెలలుగా తిహార్ జైల్లోనే ఉంటున్నారు.